మీనా అయితే పెళ్ళిళ్ళకి డెకరేషన్ చెయ్యాలని, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని బాలుతో చెప్తుంది. అది విని ఇక బాలు అయితే చాలా ఆనందపడుతూ, నువ్వు మంచి ఐడియా ఇచ్చావు మీనా, నిజంగా చేద్దాము. నేను కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్తాను, అందరూ కూడా మనకి ఆర్డర్లు ఇస్తారు అని అంటూ ఉంటాడు బాలు. ఈ బిజినెస్ కానీ సక్సెస్ అయితే మనకి చేతి నిండా కూడా డబ్బులు ఉంటాయండి, మన కష్టాలు తీరిపోతాయి అని మీనా అయితే అంటూ ఉంటుంది. నేనున్నాను కదా మీనా, నీకెందుకు, నీ వెనుకుండి నేను నడిపిస్తాను, అందరికీ కూడా చెప్తాను ఇలా పెళ్ళిళ్ళకి డెకరేషన్ చేస్తామని అని బాలు అయితే అంటాడు. తరువాత రోహిణి ప్రభావతి గురించి నిజం తెలుసుకోవాలని కామాక్షి ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అత్తయ్య ఎందుకు కేసు వాపస్ తీసుకున్నారో కామాక్షి ఆంటీ ద్వారా తెలుసుకోవాలి అని అనుకుని లోపలికైతే వెళ్తుంది. అప్పుడు ఇక ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది కామాక్షి. ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటున్న కామాక్షిని చూసి, అయ్యో ఆంటీ, మీరేంటి ఈ పనంతా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నువ్వా రోహిణి, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. ఏం లేదంటీ, ఇక్కడ ఒక క్లయింట్ ఉంటే కలవడానికి వచ్చాను, ఎలాగో పక్కనే మీరున్నారు కదా, పలకరించి వెళ్దామని వచ్చాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. అయినా మీరే ఈ పనులన్నీ చేసుకుంటున్నారు, మీకెందుకంటే అంత శ్రమ, పని మనిషిని పెట్టుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది రోహిణి. పని మనిషిని పెట్టుకున్నానమ్మా, కానీ పని మనిషి సెలవు పెడితే నేనే కదా చేసుకోవాల్సింది, నాకు తప్పదు కదా అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే. తర్వాత ఇక రోహిణి, అయ్యో ఆంటీ, మీరు అలసిపోతున్నారు, కొంచెం మసాజ్ చేయమంటారా, రండి మసాజ్ చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. మసాజులు ఏమీ వద్దమ్మా, నా కోడల చేత పని చేయించేసుకుంటున్నావా అని మళ్ళీ మీ అత్తగారు నా మీద పడిపోతుంది అమ్మోరులాగా, వద్దులే అని అంటూ ఉంటుంది కామాక్షి. అయ్యో ఆంటీ, అలా అనొద్దు, మీరు నా కన్న తల్లి లాంటి వాళ్ళు, మీకు చేస్తే తప్పేముందు, ఇలా కూర్చోండి అని ఒళ్ళు పడుతూ ఇక మసాజ్ చేస్తూ రోహిణి అయితే మాటల్లో పడేస్తుంది కామాక్షిని. అప్పుడు ఇక కామాక్షి అయితే, అబ్బా ఎంత ప్రశాంతంగా, ఎంత రిలీఫ్గా ఉంది రోహిణి, నువ్వు అలా మసాజ్ చేస్తుంటే అసలు చాలా హాయిగా ఉంది అని అంటూ ఉంటుంది కామాక్షి. అవునంటే నిజంగా మీరు చాలా మంచివాళ్ళు, మా అత్తగారికి కొంచెం కోపం ఎక్కువ, కానీ మీకు శాంతం ఎక్కువ. చాలాసార్లు కూడా మా ఇంట్లో గొడవలు జరిగితే మీరే వచ్చి సర్దుబాటు చేశారు అని మాటలు కలుపుతుంది రోహిణి. అయినా మా అత్తగారు అంత ఈజీగా ఇంట్లో నుంచి వచ్చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారని అనుకోలేదు. మీనా మీద కోపంతో ఇప్పుడప్పుడే ఇంటికి రారేమో అనుకున్నాను, కానీ కేసు వాపస్ తీసుకొని చక్కగా ఇంటికి తిరిగి వచ్చేశారు అని అంటూ ఉంటుంది రోహిణి. అయినా మీ అత్తగారు అంత ఈజీగా ఇంటికి ఎలా తిరిగి వచ్చింది? అంత ఈజీగా ఏమీ రాలేదు, లాయర్ దగ్గర 2 లక్షలు తీసుకొని వచ్చింది అని కామాక్షి రోహిణి ముందు నిజాన్ని బయట పెట్టేస్తుంది. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఏంటి అంటే మీరు చెప్పేది, 2 లక్షలేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అయ్యో నేను నిజం చెప్పేశాని అమ్మ రోహిణి, ఏం లేదులేమ్మా, ఏం లేదు అని అంటూ ఉంటే, అయ్యో ఆంటీ, ఇప్పుడే కదా నేను మీ కూతురు లాంటి దాన్ని అన్నాను, నా దగ్గర ఎందుకు నిజం దాచిపెడుతున్నారు, అది అత్తయ్య గురించి, అత్తయ్య నా దగ్గర ఏ నిజాలు దాచిపెట్టదని మీకు తెలుసు కదా, అత్తయ్యకి నేనంటే ఎంతో ఇష్టం అని అంటూ ఉంటుంది రోహిణి. అవునమ్మా అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే, మీ అత్తయ్య గారికి నువ్వంటే చాలా ఇష్టం. సరే చెప్తాను విను, మీ అత్తగారేమీ ఈజీగా ఒప్పుకొని కేసు వాపస్ తీసుకోలేదు. ఆ శివ తరపు లాయరు డబ్బులు తీసుకువచ్చి కేసు వాపస్ తీసుకోమని చెప్పాడు, లేకపోతే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఆ తర్వాత ఇంకా డబ్బు ఖర్చు అవుతుంది అని అనడంతో అప్పుడు ఆ 2 లక్షలు తీసుకొని మీ అత్తయ్య కేసు వాపస్ తీసుకుంది అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి ఆశ్చర్యపోతూ ఉంటుంది. లేదు, మా అత్తయ్య అలా చెయ్యరు, తను జాలితోనే కేసు వాపస్ తీసుకొని ఉంటారు, మీరు నాకు అలా చెప్తున్నారు అని అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది కామాక్షితో. అంటే నువ్వు నా మాటలు వినడం లేదా, సరేరా నీకు రుజువు చూపిస్తాను అని వంటగదిలోకి తీసుకువెళ్తుంది. అలా వంటగదిలోకి రోహిణిని తీసుకువెళ్ళి కామాక్షి అయితే పోపుల డబ్బాలో ఉన్న డబ్బులను తీసి చూపిస్తుంది. ఇదిగోమ్మా 2 లక్షలు, ఈ డబ్బులు మీ అత్తయ్యే, నేనే దాచిపెట్టాను అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇక ఆ డబ్బులు చూసి షాక్ అయిపోతూ, అంటే నిజమే ఇదంతా అని అంటూ ఉంటుంది రోహిణి. అవునమ్మా,
కానీ ఈ విషయం నువ్వు ఎవ్వరికి కూడా చెప్పొద్దు. మీ అత్తగారు నీకు చెప్పినా చెప్పకపోయినా ఈ విషయం మాత్రం నేను చెప్పానని మీ అత్తగారికి చెప్పుకో. లేదు నన్ను ఒకవేళ చెప్తే నన్ను బ్రతకనివ్వదు అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే సరే ఆంటీ నేనెందుకు చెప్తాను, నేను చెప్పనులేండి అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ తర్వాత ఇక రోహిణి సరే ఆంటీ నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తయ్య మీరేదో జారిపడి కేసు వాపస్ తీసుకున్నారేమో అని అందరూ అనుకుంటున్నారు, కానీ మీరు మాత్రం డబ్బులు తీసుకొని మొత్తానికి కేసు వాపస్ తీసుకున్నారు. డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారన్నమాట అని అనుకుంటూ ఉంటుంది రోహిణి ప్రభావతి గురించి. తర్వాత ఇక మీనా అయితే బాలు కళ్ళు మూసి ఇక కిందకి తీసుకొస్తుంది. తను డెకరేషన్ చేసిన కొన్ని ఐటమ్స్ అయితే టేబుల్ మీద పెట్టి ఇక బాలుకి సర్ప్రైజ్ ఇస్తుంది. అవన్నీ చూసి బాలు అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. మీనా చాలా బాగా డెకరేషన్ చేసావు మీనా, అసలు నాకు బాగా నచ్చాయి. అచ్చం పెళ్లి పందిట్లో పెద్ద పెద్ద డెకరేషన్ చేసే కంపెనీలు ఉంటాయి కదా, అలా చేశావు, చాలా బాగున్నాయి అని అక్కడ రాసి ఉన్న ఒక మ్యాటర్ని అయితే చదువుతాడు బాలు. మనసులు కలిస్తే ప్రేమ, మనుషులు కలిస్తే బంధం అని క్యాప్షన్ చూసి ఇక సూపర్ రాసావు మీనా, అసలు నీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి, నిజంగా నువ్వు చాలా గ్రేట్ మీనా, అనుకున్నావు సాధించావు అని అంటూ ఉంటాడు బాలు. అవునండి ఈ బిజినెస్లో ఇలాంటివే మనం ఆలోచించాలి. మనం ఒక పనిని మొదలెట్టే ముందు అందరిలా కాకుండా డిఫరెంట్గా ఆలోచించి అందరి కళ్ళల్లో పడాలి. అప్పుడే కదా మనకి ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయి, అప్పుడు బిజినెస్ని కూడా మనం రన్ చేయగలము అని అంటూ ఉంటుంది మీనా. నిజంగా మీనా సరే ఇక్కడే నుంచో నేను ఫోటోలు తీస్తాను నిన్ను అని అంటూ ఉంటాడు బాలు. అలా బాలు మీనా ఇద్దరు కూడా ఫోటోలు దిగుతూ ఉంటారు ఆ డెకరేషన్ ఐటమ్స్ దగ్గర. ఇంతలో అక్కడికి శృతి అయితే వస్తుంది. ఇక శృతి వచ్చి మీనా ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే ఏం లేదు నేనే తయారు చేశాను, పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇలాగా డెకరేషన్ చెయ్యాలని బిజినెస్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే వావ్ చాలా బాగుంది మీనా, అసలు నువ్వే చేసావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది డెకరేషను అని అంటూ ఉంటుంది. శృతి కూడా నిజంగానే బాగుందా అని అడుగుతూ ఉంటుంది మీనా. అవును మీనా చాలా బాగుంది, దీన్ని నువ్వు ఆన్లైన్లో అంటే సోషల్ మీడియాలో పెట్టావనుకో, ఇన్స్టాగ్రాము యూట్యూబు ఇలా నీకు చాలా ఆర్డర్లు వస్తాయి ఈ డెకరేషన్ చూసి అని అంటూ ఉంటే అవేమీ నాకు తెలియవు అని అంటూ ఉంటుంది మీనా. అయినా ఆన్లైన్లో పెట్టడం ఏంటి అని అనగానే ఇప్పుడు చాలామంది ఏమీ కూడా బయట కొనుక్కోవడం లేదు, ఆన్లైన్లోనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే అందరూ కూడా వాళ్ళ బిజినెస్ని ఇలా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసి షార్ట్స్ రూపంలో పెడుతున్నారు. నువ్వు కూడా అలాగే పెట్టు, నీకు కూడా మంచి రెస్పాండ్ వస్తుంది అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే ఇక శృతి అన్న మాటలకి అవేమీ కూడా నాకు తెలివిగా శృతి ఎలాగా అని అనగానే చూడు మీనా, ఇప్పుడు ఇంట్లో ఉండే చాలామంది ఆడవాళ్ళు తమ బిజినెస్ని వాళ్ళే మొత్తం ప్రచారం చేసుకుంటున్నారు అని అనగానే అవును డబ్బుడమ్మ, ఈ మధ్య ఆడవాళ్ళు ఇంట్లోనే పచ్చళ్ళు రకరకాల వంటకాలు వండి అందరికీ కూడా అలాగా బిజినెస్ని స్టార్ట్ చేసుకొని పైకి వస్తున్నారు. డబ్బుడమ్మ చెప్పింది నిజమేమైనా అలా చెయ్యి అని అంటూ ఉంటాడు. నీకు నేను సహాయం చేస్తాను, అకౌంట్స్ అన్నీ కూడా నేను క్రియేట్ చేసి నీ బిజినెస్కి తగ్గ ఫోటోలు అన్నీ కూడా తీసి నేను పెడుతూ ఉంటాను అని అంటూ ఉంటుంది శృతి. అయితే నీ బిజినెస్ని నువ్వే అందరికీ కూడా తెలిసేలా చెయ్యొచ్చు, నువ్వు వెళ్ళి మంచి చీర కట్టుకురా ఫోటోలు తీస్తాను అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే ఇక శృతి అన్న మాటకి అమ్మో నాకు ఇలాంటి చీరలు తప్ప ఏ చీరలు లేవు అని మీనా అనడంతో నేను కొన్ని ఫ్యాన్సీ చీరలు తీసుకొచ్చాను, దాంట్లో ఏది సూట్ అవుతే అది వేసుకుందు పద నడు అని అంటూ ఉంటుంది శృతి. నాకు వద్దు శృతి, నాకు అలా ఇష్టం ఉండదు, ఇలాగే తీస్తాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు అయితే డబ్బుడమ్మా తన చీర ఇస్తానంటుంది కదా, వెళ్ళు షూటింగ్ కోసమే కదా అని అంటూ ఉంటాడు బాలు. నాకు ఇవన్నీ ఇష్టం ఉండవండి, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది మీనా. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనం కూడా కొత్తగా కనపడాలి మీనా, మనం కూడా అప్డేట్ అవ్వాలి, నీకు ఇంకా ఏమీ తెలియడం లేదు,
మనం ముందుకు వెళ్ళాలి, డబ్బు సంపాదించాలంటే మనలో కూడా మార్పు రావాలి కదా. మరి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు డబ్బుడమ్మ? ముందు తనని తీసుకువెళ్ళి రెడీ చేసుకొని తీసుకురా అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక శృతి అయితే మీనాని తీసుకొని రెడీ చేయడానికైతే వెళ్తుంది. ఇక శృతి అయితే మీనాని రెడీ చేసి తీసుకొస్తుంది. అలా మీనాని రెడీ చేసి శృతి తీసుకొచ్చిన తర్వాత ఇక మీనా అయితే చాలా అందంగా కనపడడంతో బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే బాలు అయితే మీనాని చూసి శృతితో అంటూ ఉంటాడు, అవును, ఇంత అందంగా నా భార్యని రెడీ చేసావు డబ్బుడమ్మా, చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటాడు. జుట్టు కూడా మారిపోయింది అని అంటూ ఉంటే, అవునండి, వద్దన్నా సరే శృతి ఇలా రెడీ చేసింది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటూ ఉంటుంది మీనా. ఇబ్బంది ఏమీ లేదు, చాలా అందంగా ఉన్నావు అని అంటూ ఉంటాడు బాలు. మీ ఇద్దరు బాగా నుంచోండి, ఫొటోస్ తీస్తాను అని శృతి చెప్తుంది. అలా మామూలుగా నుంచుంటారు బాలు మీనా. అలా కాదు, ఇద్దరు స్టైల్గా నుంచోవాలి, నేను చెప్పినట్టు చెయ్యండి అని స్టిల్స్ అయితే చూపిస్తుంది శృతి. అలా బాలు మీనా స్టిల్స్ చేస్తూ ఫోటోలు అయితే దిగుతారు. అలా దిగిన తర్వాత అప్పుడు ఇక బాలు అయితే శృతితో, నువ్వు వీడియో తీ డబ్బుడమ్మా. ఇప్పుడు మీనా అయితే ఇలా చెప్తుంది, చూడు మీనా, నువ్వు ఎలా చెప్పాలంటే, పెళ్ళిళ్ళకి పుట్టినరోజు పార్టీలకి మేము అలంకరణ చేస్తాము, వారం రోజులు కూడా అందుబాటులో ఉంటాము, 24 గంటలు సర్వీస్ అందిస్తాము, మీకు డబ్బుకి తగ్గట్టు డెకరేషన్ చేస్తాము అతి తక్కువ ధరలకి అని చెప్పు మీనా నువ్వు అని అంటూ ఉంటాడు బాలు. అమ్మో, నేను అలా చెప్పలేనండి అని అంటూ ఉంటుంది మీనా. చెప్పకపోతే ఎలా మీనా, నీ బిజినెస్ గురించి నువ్వే ఆలోచించాలి కదా, ఒకసారి చెప్తే అదే అలవాటు అయిపోతుంది, చెప్పు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక మీనా అయితే ఇక డెకరేషన్ గురించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బాలు ఎలాగైతే చెప్పాడో అలాగే తను కూడా ఇక చెప్తుంది వీడియోలో. అలా చెప్పడంతో అప్పుడే శృతి అయితే, ఇదంతా కూడా నేను మొత్తం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెడతాను, అప్పుడు మీకు ఆర్డర్లు వస్తాయి అని అంటూ ఉంటుంది శృతి. ఇంతలో రోహిణి అలాగే విద్య ఇద్దరు కూడా రోడ్డు మీద వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అవకాశాన్ని ఎలా క్యాష్ చేసుకుందో చూడు మా అత్తగారు, డబ్బిస్తే ఏదైనా చేసేస్తుంది, మా అత్తగారికి అసలు ఎంత డబ్బు పిచ్చో. ఇక అందరూ కూడా ఏదో శివ భవిష్యత్తు గురించి ఆలోచించి మా అత్తగారి నిర్ణయం తీసుకుందని ఇంట్లో వాళ్ళందరూ ఆవిడ్ని తెగ పొగిడేశారు. అసలు విషయం ఇది, నేను అనుకుంటూనే ఉన్నాను మా అత్తగారు ఏదో చేస్తుందని అని అంటూ ఉంటుంది ఇక విద్యతో. రోహిణి అయితే ఇంతలో గుణ అయితే ఫోన్ చేస్తాడు రోహిణికి. గుణ ఫోన్ చేస్తున్నాడే అని అంటూ టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నాకు ఇంకా డబ్బులు రాలేదు అని అంటూ ఉంటాడు గుణ. నేను ఇంకా ఫోన్పేలో కొట్టండి, నీకు డబ్బులు ఎలా వస్తాయి అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటి ఆటలాడుకుంటున్నావా, వాడికి ట్రీట్మెంట్ చేయించాలి కదా, నువ్వు డబ్బులు ఇస్తానని మోసం చేయాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటే, నేనేమీ మోసం చేయాలని అనుకోవడం లేదు, డబ్బులు ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ వాడి ప్రాణం పోతుంది, వాడు ప్రాణం పోతే ఆ శవాన్ని మీ ఇంటి ముందే వేసి పోలీసులకు వెళ్ళి నిజం చెప్పేస్తాను, నేను జైలుకి వెళ్తాను, ఆ తర్వాత నువ్వెక్కడికి వెళ్తావో తెలీదు అని గుణ అయితే బెదిరిస్తూ ఉంటాడు రోహిణిని. లేదు లేదు, నేను వెంటనే డబ్బులు తీసుకొస్తాను, నువ్వు ఆ పని మాత్రం చెయ్యొద్దు అని రోహిణి బ్రతిమలాడుకుంటుంది. నీకు నేను 4 గంటలు టైం ఇస్తున్నాను, ఈ 4 గంటల్లో డబ్బులు తీసుకొచ్చి ఇవ్వు అని గుణ అయితే బెదిరిస్తాడు. అప్పుడు ఇక గుణ అన్న మాటలకి ఫోన్ పెట్టేశాక ఇక రోహిణి చాలా బాధపడుతూ, ఇప్పటికిప్పుడు 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియడం లేదే, పైగా వాడు బెదిరిస్తున్నాడు, వాడు శవాన్ని తీసుకువచ్చి ఇంటి ముందు పడేస్తాడట, ఏం చేయాలో తెలియడం లేదు అని విద్యతో అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత రోహిణికి కామాక్షి ఇంట్లో డబ్బులు గుర్తుకు రావడంతో ఇక కామాక్షి ఆంటీ ఇంట్లో డబ్బులు కొట్టేయడం తప్ప నేనేమీ చెయ్యలేను అని అనుకుంటూ, అప్పుడు ఇక విద్యతో నాకు డబ్బులు వచ్చే ప్లాన్ వచ్చింది, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని ఇక కామాక్షి ఇంటికైతే తీసుకువెళ్తుంది విద్యని రోహిణి. ఇక కామాక్షి ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కామాక్షి అలాగే ప్రభావతి ఇద్దరు కూడా ఉంటారు. ప్రభావతి పిల్లలకి డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది, కామాక్షి ఏమో కూరగాయలు కోసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి విద్యని చూసి, ఏంటమ్మా ఇలా వచ్చావు,
ఏంటి నీ ఫ్రెండ్ని తీసుకొచ్చావు అని అంటూ ఉంటే అత్తయ్యతో మాట్లాడాలని వచ్చాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ప్రభావతి వచ్చి ఏంటమ్మా రోహిణి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే ఏం లేదత్తయ్య, నా స్నేహితురాలు మీ మీద నాతో పందెం కాసింది 5,000 అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటా పందెం? మీ అత్తగారు మీ ఇంటి దాకా ఆ 10 కిలోమీటర్లు పరిగెత్తాలనా, లేకపోతే మీ ఇంటి దాకా కప్పగంతులు వేసుకుంటూ వెళ్ళాలనా అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే ఇక కామాక్షి అలా అన్న తర్వాత అదేం కాదు, అత్తయ్యకి నచ్చింది మెచ్చిందే చేస్తాము, అదే పందెం అని అంటూ ఉంటుంది రోహిణి. మీ అత్తయ్యకి వచ్చింది ఏంటంటే అబద్ధాలు చెప్పడం, నచ్చింది మోసం చేయడం. ఏది చెయ్యాలి? ఆటల్లో మాత్రం మీ అత్తగారు ఎవ్వరి దగ్గర ఓడిపోదు, దాంట్లో నెంబర్ 1 అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇక కామాక్షి అన్న మాటలకి అప్పుడు ఇక విద్య అయితే మీరు మమ్మల్ని మాట్లాడిస్తారా, కాసేపు ఆగండి అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడు ఇక రోహిణి అయితే ఏం లేదత్తయ్య, మీరు 3 పాటలకి ఆగకుండా భరతనాట్యం చేస్తారని నేను చెయ్యలేరని విద్య పందెం కాసుకున్నాము. 5,000 ఓడిపోతే నేను తనకు 5,000 ఇవ్వాలి, నేను గెలిస్తే నాకు 5,000 వస్తాయి అని అంటూ ఉంటుంది రోహిణి. నా కోడల్ని నేను ఓడిపోనిస్తానా? 5,000 ఈరోజు నా కోడలికి వచ్చేలా చేస్తాను, పదండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఇక ప్రభావతి అయితే డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది. ఇంతలో రోహిణి కామాక్షి రాలేదని కామాక్షికి సైగ చేసి ఇక్కడికి తీసుకురమ్మంటుంది. అప్పుడే ఇంకా కామాక్షి కూరగాయలు కట్ చేస్తూ ఉంటే ఇక విద్య వెళ్ళి ఆంటీ మీరు ఇక్కడే కూర్చున్నారేంటి, రండి వెళ్ళి అక్కడ డ్యాన్స్ చూద్దాము, మీ ఫ్రెండ్ డ్యాన్స్ మీరు చూడరా ఏంటి అని అంటూ కామాక్షిని ఇక విద్య అయితే ప్రభావతి దగ్గరికి తీసుకొస్తుంది. అందరూ కూడా డ్యాన్స్ చూస్తూ ఉండగా ఇక తర్వాత ఇక విద్య అయితే వాళ్ళ కళ్ళు గప్పి వంటగదిలోకి వెళ్ళి డబ్బాలన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది. అలా డబ్బాలన్నీ వెతుకుతూ ఉండగా అప్పుడే ఇక వెంటనే కామాక్షి దాచిపెట్టిన డబ్బులైతే కనపడతాయి. విద్యకి కనపడడంతో ఇక డబ్బులు తీసుకొని మళ్ళీ డ్యాన్స్ చేసే చోటుకి వస్తుంది. అలా వచ్చేసరికి ఇక డ్యాన్స్ చేస్తూ ఇంకా ప్రభావతి అయితే ఇక మొత్తం కూడా తను ఇక డ్యాన్స్లో నిమగ్నం అయిపోతుంది. డ్యాన్స్ చూసి కామాక్షి కూడా కళ్ళు తిప్పకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ఇక దాంట్లో గెలుస్తుంది డ్యాన్స్ చేస్తూ. తర్వాత ఇక రోహిణిని అమ్మ రోహిణి ఇదిగో నువ్వు గెలిచేసావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీరు సామాన్యులు కాదత్తయ్య, నిజంగా చాలా గ్రేటు, ఈ వయసులో కూడా ఇంతలా డ్యాన్స్ చేస్తున్నారంటే మీరు చాలా గొప్ప అని అంటూ ఉంటుంది రోహిణి. అవునా అంటే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి నేను పందెం కాశాను అని చెప్తూ ఉంటే ఇంతలో కామాక్షి అయితే వదిన నువ్వు చాలా గ్రేట్ వదిన అని అంటూ ఉంటుంది కామాక్షి కూడా. తర్వాత ఇదిగో నేను నీకు 5,000 అని చెప్పి ఇంకా 5,000 అయితే ఇచ్చేస్తుంది రోహిణికి. చాలా థ్యాంక్స్ ఆంటీ, ఈరోజు మాకు డబ్బులు వచ్చాయి అని అంటూ ఉంటుంది రోహిణి. నీ సంతోషమే నా సంతోషమమ్మా అని అలాగా ప్రభావతిని ఏదో గెలిపించినట్టు ఇద్దరు కూడా నాటకమాడి డబ్బులైతే కొట్టేస్తారు. అలా డబ్బులు కొట్టేసి రోహిణి విద్య అయితే బయటికి వచ్చేస్తారు. ఇంతలో ఇంకా ఇంటికాడ డెకరేషన్ చేసి ఫోటోలు తీసుకుంటున్న మీనా బాలు వీళ్ళందరినీ చూసి ఇక రవి వచ్చి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటో దిన ఇంత బాగా రెడీ అయ్యావు అని అడుగుతూ ఉంటే ఏం చేయమంటావు రవి, ఇదిగో వీళ్ళిద్దరే నా చేత ఇలా వేషం వేయించారు అని అంటూ ఉంటే అవును రవి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది మీనా, పెళ్ళిళ్ళకి డెకరేషన్ చేయాలని. అందుకని నేనేమో ప్రమోషన్లు ఇమ్మని చెప్పి ఫోటోలు వీడియోలు తీస్తున్నాను. ఇలాగ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెడితే ఆర్డర్లు ఎక్కువ వస్తాయి కదా అని అంటూ ఉంటుంది శృతి. మంచి ఆలోచనే శృతి, వదిన నువ్వేమి ఇబ్బంది పడుకో, ఇలాగే చెయ్యి అని అంటూ ఇక ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటారు బాలు మీనాకి. శృతి రవి ఇద్దరు కూడా సరిగ్గా అలా ఫోటోలు తీసేటప్పుడే రవి అలాగే శృతి మెట్ల మీద నుంచొని ఉంటారు. ఇంతలో మనోజ్ రోహిణి ప్రభావతి ముగ్గురు కూడా ఇంటికి తిరిగి వస్తారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి బాలు మీనా ఇద్దరు కూడా ఫోటోలు దిగుతూ ఉంటారు. మీనా అయితే ముఖం కనపడకుండా వెనక్కి చేర్చి ఉంటుంది. ఇక బాలు అయితే మీనాకి ఏదో ముద్దు పెడుతున్నట్టు కనిపిస్తాడు. అది చూసి ఒక్కసారి ప్రభావతి మనోజ్ రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మ వీడెవడో
వీడు ఎవరితోనో తీసుకొచ్చుకొని ఇక్కడ సరసాలాడుతున్నాడమ్మా అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే రే రే బాలు, ఏంట్రా ఇదంతా? ఎవర్రా అమ్మాయి? దాన్ని తీసుకువచ్చి ఈ నట్టింట్లో సరసాలేంట్రా? నువ్వు తాగుమూతాడువే అనుకున్నాను, నీకు ఈ అలవాటు కూడా ఉందా? ఆగరా, ఎవర్రా అమ్మాయి అని అంటూ ఉంటే ప్రభావతి ఆ మీనాని ఎన్ని రోజులని చూస్తుంటాను, బోర్ కొట్టేసింది, అందుకే ఇంకో కొత్త అమ్మాయిని తీసుకొచ్చుకున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రే, నీకు ఈ బుద్ధి కూడా ఉందా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు ఈ మీనా ఎక్కడికి పోయింది? ఏ మీనా, మీనా నీ కాపురం కొల్లేరైపోతుంది, రావే మీనా బయటికి అని అంటూ ఉంటే మీనా లేదు, మీనా పూలు అమ్ముకోవడానికి పోయింది అని అంటూ ఉంటాడు బాలు. అది దాన్ని బయటికి పంపించి దీన్ని ఎవరితోనో తీసుకొస్తావా? దాని కాపురంలో నిప్పులు పోస్తావా? రే వదలరా అని అంటూ ఉంటే లేమ్మా, నేనేదో సరదాగా తీసుకొచ్చుకున్నాను అని అంటూ ఉంటే మీ నాన్న కానీ చూశారంటే ఇంకేమన్నా ఉందా? వదలరా, దాన్ని బయటికి పంపించు ముందు, దాన్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. లేదు, ఇంత అందాన్ని నేను అస్సలు కూడా వదులుకోలేను అని అంటూ ఉంటాడు బాలు. ఎంతకి తెగించావురా నువ్వు? చదువుకోలేనివాడు కదా, సంస్కారం కూడా లేదు నీకు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక మనోజ్ అయితే అందుకే నాకులాగా చదువుకోవాలని చెప్పేది అని అంటూ ఉంటాడు మనోజ్. మరి చదువుకున్న నువ్వు పార్లలమ్మని కాకుండా ముందు ఒక అమ్మాయిని గోకేవు కదా ఇలాగే అని అంటూ ఉంటాడు బాలు. అయితే రే, ఆ దరిద్రాన్ని నా ఇంట్లో నుంచి బయటికి పంపు. రోహిణి, ముందు మీనాకి ఫోన్ చేయి, అది ఎక్కడ చచ్చిందో ఏంటో అని అంటూ ఫోన్ తీసుకొని వసే మీనా ఎక్కడ చచ్చావే అని అంటూ ఉంటే ఇక్కడే చచ్చాను అత్తయ్య అంటూ వెనక్కి తిరుగుతుంది. ఒక్కసారి మీనాని చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏ మీనా, నువ్వేనా అని అంటూ ఉంటే నేనే అత్తయ్య, నేనే అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక అమ్మో, వేరే అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి వీడు నీ కాపురంలో నిప్పులు పోస్తున్నాడేమో అనుకున్నానే అని అంటూ ప్రభావతి ఇక మీనా మీద ప్రేమని చూపిస్తుంది. ప్రభావతి మాటలకి మీనా అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. అమ్మో, ఏదో దరిద్రాన్ని తీసుకొచ్చాడేమో అనుకున్నాను, సరేలే నేను లోపలికి వెళ్తున్నాను అని లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే రోహిణి, మనోజ్ వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంతలో ఇక మీనా అయితే చూసారా, అత్తయ్యకి నేను ఎంత ప్రేమో, నా కాపురం ఏమైపోతుందో అని అత్తయ్య నా మీద ఎంత ప్రేమని చూపించారు అని అంటూ ఉంటుంది మీనా. నీ మీద ప్రేమ ఉంటే మంచిదే కదా అని బాలు అయితే బయటికి వెళ్తాడు. తర్వాత 2 లక్షలు ఇక తీసుకొని రోహిణి అయితే గుణ దగ్గరికి వెళ్తుంది. ఇక గుణ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు ఇవ్వగానే ఇక గుణ అయితే అంటూ ఉంటాడు, మొత్తానికి 2 లక్షలు తీసుకొచ్చారు, ఇదిగోండి స్వీట్స్ తీసుకోండి అని అంటూ ఉంటే 2 లక్షలు తీసుకొని 200 రూపాయలు స్వీట్స్ ఇస్తున్నావా అని విద్య అంటుంది. ఇక మీరేమీ కంగారు పడకు, నేను వాడిని ఫినిష్ చేస్తాను అని అంటూ ఉంటాడు గుణ. వాడిని ఫినిష్ చేస్తావా? ఫినిష్ చేయడం ఏంటి అంటే చంపేస్తావా అని అనగానే, చంపేయడం కాదు, వాడిని ఫినిష్ చేయడం అంటే నేను వాడిని ఏమీ చేయను అని అంటూ ఉంటాడు గుణ. అయితే ఇక అలా అనేసరికి అప్పుడే ఇంకా వాడు బాధ ఇంకా ఉండదు కదా, ఇక నాకు ప్రాబ్లం ఏమీ ఉండదు కదా అని అంటూ ఉంటుంది రోహిణి. నీకేమీ ప్రాబ్లం ఉండదు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని గుణ అయితే అంటాడు. అప్పుడు ఇక రోహిణి అయితే విద్యాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత లోపల నుంచి దినేష్ అయితే వస్తాడు. మొత్తానికి డబ్బులు భలే ఇచ్చింది అని అంటూ ఉంటాడు. అవును, ఈ గుణ అంటే ఏమనుకుంటున్నావు, ఇదిగో నీ వాటా అని డబ్బులు ఇస్తాడు. ఇంతేనా అని అంటూ ఉంటాడు దినేష్ అయితే. నువ్వు నటించినందుకు, మా చేత దెబ్బలు తిన్నందుకు ఇంకా ఇస్తానులే అని ఇంకా కొంత డబ్బు అయితే ఇస్తాడు. సరే అన్నా, ఇంకేదన్నా పనుంటే చెప్పు, ఇలాగే చేసేద్దాం అని అంటూ ఉంటాడు దినేష్ అయితే. 2-3 నెలలు నువ్వు ఎక్కడా కూడా కనిపించడానికి వీల్లేదు, తర్వాత నేను పిలిపిస్తాను అని అంటూ ఉంటాడు గుణ. సరే అన్నా, ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తాను అని అంటూ ఇక తిరిగి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి దినేష్ అయితే. తర్వాత ఇక మనోజ్కి ముఖేష్ ఫోన్ చేస్తాడు. ముఖేష్ ఫోన్ చేసి మొత్తం నేను సరుకు పంపించేస్తున్నాను, ప్రమోషన్ కోసం వీడియోలు తీయాలి, దాని గురించి మాట్లాడడానికి నేను వస్తున్నాను అంటూ ఇక ముఖేష్ అయితే వస్తాడు.
ముఖేష్ వచ్చి అంటూ ఉంటాడు మనోజ్తో, మీ వాళ్ళ చేత న్యాచురల్గా నేను యాడ్ తీయించాలని అనుకుంటున్నాను. కాబట్టి మీ వాళ్ళ యాడ్నిలో నటించాలి. ఒక్కొక్కరికి 25,000 ఇస్తాను అని అంటూ ఉంటాడు ముఖేష్. అయితే సరే సార్, మీరు నా అకౌంట్కి డబ్బులు కొట్టండి, మా వాళ్ళతో నేను యాడ్ చేయిస్తానని ముఖేష్ ఇచ్చిన డబ్బులన్నీ తన అకౌంట్లోకి కొట్టించుకొని ముఖేష్ ఇచ్చిన డబ్బులు కొట్టేసి వాళ్ళ చేత యాడ్ చేయించి ఆ డబ్బులన్నీ కూడా తనే మింగేయాలని మనోజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే తప్పకుండా రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ అయితే లైక్ చేయండి. లైక్ చేశాక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.